ఇప్పుడు పాడవా? తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక దూరంగా పోనీగా ఉంటాలే నీ వెనకాలే రాని సాయంగా ఆ వంక ఈ వంక హోహో తిరిగావే చక్క ఇంకా నా చాలింకా హోహో ఇంతేగా నీ రెక్క ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా. ఎట్లా వాడినా మస్తు పాడిన్లే. నువ్వు ఎంత బాగా పాడావో తెలుసా? ఇంత మంచి గొంతు నేను ఎక్కడా వినలేదు. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు పాడతావా? ఎందుకు పాడా? గిట్లనే పైసలు ఇస్తే 10 నిమిషాలకు ఒక పాట పాడతా. సరే నాకు నిద్ర వస్తుంది, మళ్ళా నేను పడుకుంటా. సరే, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను దింపేస్తా. ఇదే మా ఇల్లు. ఇది మీ ఇల్లు ఏంటమ్మా? ఆవ్, ఇదే మా ఇల్లు. రోడ్డు మీదనే పుట్టినా, రోడ్డు మీదనే పెరిగినా. నేను ఏడుంటే గదే మా ఇల్లు. అవునా? నీకెవరు లేరమ్మా? ఎందుకు లేరు? ఉంది. నాకొక అమ్మ, నాయన, అక్క, దోస్తు అన్ని గదే. ఎవరు? రంగి. మళ్ళీ అగో మా రంగి పిలుస్తుంది, నేను పోతా. ఏ ఆగాగు. నువ్వు చాలా బాగా పాడావు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? ఇక్కడే ఉండు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తీసుకో, తిను. నువ్వు పెద్దయ్యాక పెద్ద సింగర్ అవుతావు. మనకి సింగర్ గింగర్ అవేం నడవు. వస్తా మళ్ళా. బాయ్ బాయ్. శాంభవి నిద్రపోయింది వదినా? ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది గౌరవ్. అదృష్టం బాగుండి నుదుటికి తగిలింది, లేదంటే ఏ కన్నుకో తగిలుండేది. రాయి వల్ల గట్టిగా దెబ్బ తగిలింది కదా, నొప్పికి ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది. ఏంటి పడుకునేది? అదిగో వచ్చేసింది. ఏంటమ్మా, నిద్రపోలేదా? డాడీ ఐస్ క్రీమ్ తెస్తానన్నాడు కదా, తినకుండా ఎలా నిద్రపోను? అవునా? ఐస్ క్రీమ్ కోసం అయితే రాత్రంతా పడుకోపోయినా పర్వాలేదు. అవును, ఎన్ని ఐస్ క్రీములు తెమ్మన్నావు? అయితే మన ఇద్దరమే తినేద్దాం, వీళ్ళెవ్వరికి ఇవ్వద్దు. సరే. అదిగో అన్నయ్య వచ్చేసాడు, ఐస్ క్రీమ్ కూడా వచ్చేసి ఉంటుంది. అన్నయ్య 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 ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? ఐస్ క్రీమ్ కోసం చిన్నపిల్లలు ఇలాగే కాకా పడతారు కదా అన్నయ్య. నువ్వు చిన్నపిల్లాడివేంద్రా? ఐస్ క్రీమ్ తినేదాకా నేను చిన్నపిల్లోనే. నువ్వు అడ్డు రాకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. అన్నయ్య అన్నయ్య ఐస్ క్రీమ్ ఇవ్వు. రే, ఐస్ క్రీమ్ ఏంట్రా? తెస్తానన్నావు కదా డాడీ. నేనెప్పుడు తెస్తానన్నాను? అదేంటి మధు గారు, ఇందాక ఫోన్ చేసి తెమ్మన్నాను కదా. చెప్పావు కదా. మర్చిపోయారా? తూనీగా తూనీగా ఎందాక
మాట్లాడరేంటండి? కొన్నారా లేదా? ఆ, ఆ, కొన్నాను కానీ అది మరి ఇదే ఇవ్వు డాడీ. లేదమ్మా. ఏంది బావా, మర్చిపోయినవా అంటే కొన్నా అంటావు, ఇమ్మంటే లేదంటావు. అర్థమైంది. కొన్నావు గానీ ఎక్కడో మర్చిపోయావు. మర్చిపోలేదురా, దారిలో ఓ పాపను చూశాను. అయ్యో అది కాదమ్మా, నా మాట విను. నా మాట విను, ఇటు చూడు. లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు. అవునా? లేదంటే నాకు దెబ్బ తగిలిందని తెలియగానే నేను అడిగిన ఐస్ క్రీమ్ తీసుకొని నా దగ్గరికే వచ్చిండేవాడివి. మధ్యలో ఎవరో పాప పాట పాడిందని ఆగి నా గురించి మర్చిపోయి నా కోసం కొన్న ఐస్ క్రీమ్ ఆ పాపకిచ్చేసావు. సారీ నాన్న, ప్లీజ్. ఏదో అలా అయిపోయింది బంగారు, ప్లీజ్. నీ సారీలేమి నాకు అక్కర్లేదు, నేను మాట్లాడను. అయ్యో అలా అనకమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మాట్లాడమ్మా, మాట్లాడవా? మృదులా, ఏంటిది? నాకు సంబంధం లేదు. పాప అడిగిందని మీకు చెప్పాను, నా డ్యూటీ అయిపోయింది. మీరు తేలేదు కాబట్టి మీరే హ్యాండిల్ చేసుకోండి. అయ్యో శామ్ శామ్, ప్లీజ్ శామ్, నాతో ప్లీజ్ అమ్మా, నాతో మాట్లాడవా? శామ్, గౌరవ్, మానసి, మీరైనా చెప్పండి రా. పోనీలే శాంభవి, ఈ ఒక్కసారికి డాడీని క్షమించి. నో, పోనీలే, రేపు తీసుకొస్తారులే. రేపు తీసుకో. అవసరం లేదు. రేపటి వరకు ఎందుకు? ఇదిగో ఇప్పుడే ఆన్లైన్లో బుక్ చేద్దాం, సరేనా? రాత్రి 12 దాటింది, ఇప్పుడు ఎవరు అమ్ముతారు? సరేరా, వదిలే, మనం రేపు కొనుక్కుందాం. పడుకుందాం రా. అమ్మ చెప్తే సరే. నాన్నతో మాత్రం మాట్లాడను. బ్యాడ్ డాడీ. కటి. అయ్యో అమ్మా, ఏ శామ్ శామ్ శామ్, ఆగమ్మా. పద మమ్మీ. అన్నయ్య, ఇక నీ కూతుర్ని నువ్వే బతులాడుకోవాలి, మా వల్ల కాదు. పద.
శామ్, నాన్న శామ్, 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 నీకోసం నేనేం తీసుకొచ్చాను చూడు. నాకేం వద్దులే. చూడు, అటు చూడు. తట్టడాయ్. ఐస్ క్రీమ్. తీసుకో. తిను. I love you, Daddy. బాగుందా? తిను. నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మధు గారు, ఏంటి అలా ఉన్నారు? చెప్పాను కదా మృదుల, ఓ పాపను కలిశానని. ఆ పాప ఎంత బాగా పాడుతుందంటే ఆ పాట వింటుంటే వేరే ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఆ పాపతో ఎంతసేపైనా అలా ఉండిపోవాలనిపించింది. మీరు ఇంతలా చెప్తుంటే నాకు చూడాలనిపిస్తోంది. ఒక్కసారి నాకు చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాను. మన పాప కూడా మన దగ్గర ఉండుంటే ఇంచుమించు అంతే ఉండేదేమో. ఏం చేస్తావు? కనిపించిన ప్రతి పాపలో మన పాపని చూసుకునే పరిస్థితి కల్పించాడు ఆ దేవుడు. మన పాపని ఎప్పుడు చూస్తాము? ఏందే, ఏమైనా గిరాకుందా? గిరాకీలే ఏంలే, అర్చి అర్చి గొంతు నొప్పి వస్తుంది. గిట్ల గాదే, దంద మార్చకపోతే మొత్తం బిస్కెట్ అయ్యేటట్లుంది. మస్తు చెప్పినావు, ఏం చేద్దాం మళ్ళా? గాదే సోచాయిస్తున్నానే, తట్టుట్లే. ఏమైంది పెద్దమ్మా? ఏమో సడన్ గా ఆగిపోయింది. సరే నువ్వు దిగి చెప్తా. ఏమైంది దీనికి? ఇట్లా మొరాయిస్తుంది ఏందే? తల్లో పేన్లు పుట్టలు పెట్టినాయి.
అయిపోతుంది. అయినా పెట్రోల్ కూడా ఉందే, స్టార్ట్ అవ్వట్లేదేంది? ఈ పర్సులు కొట్టుడు వర్కౌట్ అయితలేదే. పైసలు తక్కువ, కార్డులు ఎక్కువ. అవు పర్స్ అంటే యాదొచ్చింది. మొన్నేందే ఆ పొరగాడి పర్స్ కొట్టేమంటే అట్టనే చూస్తూ ఉండిపోయావు. అంతా నచ్చిందా? ఏ గదేం లేదు. లే నేను చూసినా. అరే గదేం లేదే. లే నేను చూసినా. ఆ సిగ్గు చూడు. అరే 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 నీ యవ్వ, నీ వయసేంది, నువ్వు మాట్లాడే మాటలేంది? అక్క అక్క కొట్టకక్క. అక్క అక్క కొట్టకక్క. రావే రా మళ్ళీ. మళ్ళీ రా. మళ్ళీ నేను రాను. రా మళ్ళీ. నేను రానక్క. మళ్ళీ రా మళ్ళీ. నేను రాను. ఏయ్, చిన్నపిల్ల తనం ఇల్లొల్లేంది, పోండి. ఏందమ్మో, ఏదో నీ పోరి నెత్తుకపోనికొచ్చినట్టు గట్ల గుస్సైతున్నావు. పోతాంలే, రా మళ్ళీ. గిడ గుసో. నువ్వు గీనే గుసో, నేను గిప్పుడే వస్తా. అబ్బా అయిపోయింది కదా, వాళ్ళతో ఎందుకు లొల్లి? స్కూల్కి టైం అవుతుంది, పద. పెద్దమ్మ అదే నన్ను రాయితో కొట్టింది. ఈ పుట్టదా కొట్టింది? అవును అదే. చూడు చూడు ఎలా వార్నింగ్ ఇస్తుందో. వేలడంత లేదు, వేలు చూపించి వార్నింగ్ ఇస్తుందా? దీన్ని వదలకూడదు పెద్దమ్మ. ఏంటే మళ్ళొచ్చినా? ఇంకోటి కావాలా ఏంది? మా శాంభవిని ఎందుకే కొట్టావు? కొట్టకపోతే జోలుకొస్తే ముద్దు పెట్టుకుంటారా ఏంది? పిట్టంత లేవు, అంత పొగరేందే? మర్యాదగా తప్పైందని చెప్పు, లేదంటే పళ్ళు రాలుతాయి. పళ్ళు రాలడానికి నేనేమైనా చెట్టునా పండ్ల బుట్టనా? చూసావా పెద్దమ్మ ఎంత కొవ్వో? మొన్న కూడా ఇలాగే మాట్లాడింది. ఓయ్ కొవ్వు గివ్వు అన్నావంటే కోస్తా బిడ్డ. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వీపు పగులుద్దు ఏమనుకున్నావు? అసలు ఎవరు నువ్వు? మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? పిలు. మా అమ్మాయిల్ని నేను పిలిస్తే నువ్వు గీడుండవు. అవునా? ఎవరే మీ అమ్మ నాన్న? మా అమ్మ పేరు విజయశాంతి. ఏంది విజయశాంత? అవును మళ్ళా. మా అయ్య ఎవరో ఎరికేనా? చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. అసలు దీని వెటకారం చూడు. ఏటకారంలే ఏంలే. చల్ నడవండి నడవండి. చిన్న పిల్లవి కదా అని చూస్తుంటే నోరు ఎక్కువ చేస్తున్నావేందే? ఆ, అక్క, 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 ఆ, అక్క, అక్క. ఇంకోసారి కొడతావా? వేరేడంత లేదు, ఏంటి ఆ మాటలు? ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? ఏయ్, ఎక్కువ చేస్తున్నావేందే? తమాషాలు చేస్తున్నావా? నా పిల్ల మీద చెయ్యేస్తున్నావేందే? చెయ్యి ఇరిచేస్తా ఏమనుకున్నావో? ఏంది నువ్వు ఇచ్చేది? ముందు నీ కాళ్ళు చేతులు ఇరగొట్టాలి. ఇది మొన్న నన్ను రాయితో కొట్టింది తెలుసా? నువ్వేదో అనుంటావు, కొట్టింది. ఉట్టిగానే కొట్టదు.